స్వచ్ఛస్య పాద్యమర్గంచ, మీ పాదములు స్వచ్ఛముగా ఉన్నాయని తెలుసుకున్న వాడికి ఇంకా పాదాలు గడుగుతా చేతులు గడుగుతారని అట్లా. శుద్ధ శాచమనం కుతః, ముఖం శుద్ధముగా ఉందన్నప్పుడు ముఖం ఎట్లా కడిగే స్వామి? నీ యొక్క అవయవములు అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి, అంటే నిరాకార స్వరూపమైనటువంటివి అని చెప్పాను. నిర్మలస్య కుత స్నానం వస్త్రం విశ్వోదరస్య చ, నిర్మలస్య కుత స్నానం, నిర్మలముగా మలినమే లేదని తెలుసుకున్నాక కుత స్నానం, నేను ఎట్లా నీళ్లు పోసేది, స్నానం చేయలేదు. ఎందుకంటే నీవు నిరాకారుడై గురువు నిరాకారుడైనప్పుడు భావం ఎట్లొస్తుంది. మళ్ళీ మనకు సాకార భ్రాంతి ఉండి గురువు ఒకటి నిరాకారుడు అంటే ఇంక మళ్ళీ భ్రాంతి మళ్ళీ చుట్టుకుంటుంది. అట్లా లేకోకుండా వస్త్రం విశ్వోదరస్య చ, ఈ విశ్వం అంతా నీ ఉదరంలో ఉన్నదని తెలుసుకుంటే నీకు నేను గుడ్డ తెచ్చి ఎక్కడ పెట్టేది, అంత బట్ట ఎవరినేసిస్తాడు? వస్త్రం విశ్వోదరస్య చ నిరాలంబస్యోపవీతం, మన కాలంబము తెలుపుకునేదానికి, నాయన గాయత్రిని జ్ఞాపకం చేసుకునేదానికి మనకు జంజం వేస్తారు. గురువు గారికి ఆలంబనే లేదు, అన్నిటికీ నీవే ఆలంబనం, నీకంటూ ఆలంబన లేదు, అందువల్ల నీకు ఎటువంటి నేను జంజం వేసేది స్వామి అంటాడు. రామస్యాభరణం కుతః, సృష్టినంతా నీవే రమిస్తున్నావు. ఈ 84 లక్షల జీవరాశులు నీకు ఆభరణాలే. అవిగాక నీకు నేను ఈ బంగారు కిరీటము భుజకీర్తనలు ఈ దండలు ఈ గండె పెండేరాలన్నీ నేను ఎక్కడ తెచ్చేసేది? వాస్తవికంగా చూస్తే నీవు ఇట్టున్నావు అని తెలుసుకున్నటువంటి మహానుభావుడు ఇంకా పూజ ఎందుకు చేయడంటే, నేను పూజ చెయ్యను అని వైరాగ్యంతో చేయకుండా ఉండడు. ఆ దైవస్వరూపం గురుస్వరూపం ఇట్టిదని తెలిసినప్పుడు చేసేకి వీలు లేకుండా ఉంటుంది. ఆ పూజ చేస్తాడు, అదే జ్ఞాన పూజ, అదే నిజమైన పరా పూజ. అందువల్ల ఎప్పుడైతే ఆ పూజ చేస్తాడో ఇంకా వీడికి ఏదేమీ ఉండదు. అందుకే రామస్యాభరణం కుతః, వెలమి నీవు సర్వమును రమించుట చేత ఇలను నీకు రామనామం అలరేగాకను. ఎట్లొచ్చింది నీకు పేరు? ఈ సృష్టిని అంతా నువ్వు రమిస్తున్నావు కాబట్టి నీకు రామ అనే పేరు వచ్చింది. కాబట్టి అన్నిటినీ రమించేవానికి ఆభరణాలు ఎక్కట్టుంటే చేసేది. అందువలన ఈయన రమస్యాభరణం కుతః నిర్లేపస్య కుతో గంధః పుష్పం నిర్వాసనస్య చ, నిర్గంధుడు, వాసన లేనివాడు, వాసన గ్రహించనివాడు, అటువంటి వానికి గంధ విలేపనం ఎట్లా చేస్తాను? చేయలేను. మరి ఆ రకంగానే అక్షంతలు ఇవ్వాలంటే ఎట్లా ఉన్నది? నిరాలంబ శోభవీతం రామస్యాభరణం కుతః నిర్లేపస్య కుతో గంధః పుష్పం నిర్వాసనస్య చ, వాసన లేని వానికి పువ్వులు ఎట్లా ధరింపజేసేది? కాబట్టి ఇట్లా చేసుకుంటా పోయినప్పుడు ఎట్లయితాడు? ఈయన నిరాకారుడు, ఇంకా భావం అనేది ఉత్పత్తి కాకుండా, కోరిక అనేది పుట్టకుండా నిర్మలమైనటువంటి స్థితి వస్తుంది. అందుకు ఈ పరాపూజ, ఈ జ్ఞాన పూజ చేసినప్పుడు పుష్పం నిర్వాసనస్య చ నిర్గంధస్య కుతో ధూపో స్వప్రకాశస్య దీపకం, గంధము లేదు, వాసన లేని వానికి ధూపం వేయలేను, స్వయంగా నీవే ప్రకాశిస్తా అంటే నేను దీపం పెట్టడం ఏమయ్యా? ఇప్పుడు సూర్యునికి దీపం పెట్టి పూజ చేస్తారు ఎవరన్నా? ఇంకా సూర్యునికే దీపం పెట్టి పూజ చేయకపోతే ఇష్ట సూర్యచంద్రాదులను లక్షల సంఖ్యలో పోషించే ఆ శుద్ధ చైతన్యమైన ఆ ప్రకాశానికి దీపం ఎవడన్నా పెడతాడా? పెట్టలేడు. అందుకే స్వయం ప్రకాశ మానస్య కుతో నీరాజనాధికం, స్వయం ప్రకాశంగా ఉండే నీకు నేను మంగళాచరణం ఎట్లా చేసేది? అట్లా చెప్పి అద్వితీయస్య కాస్తుతి, నీవు నేనని రెండు పదాలుగా లేకుండా ఒకే రూపకంగా ఉండేటువంటి ఈ నిర్మలమైన అద్వైతంలో, ఈ ఏకత్వ భావంలో నీవు గొప్పవాడని నేను ఎట్లా స్తుతి చేసేది? నీకు నాకు భేదం ఉంటే కదా స్తుతి చేసేది. అంతర్బహిత్య పూర్ణస్య, లోపల వెలుపల నిండి పూర్ణముగా ఉండవు. కథముద్వాసనం భవేత్, నువ్వు ఊరికి పోయిరా స్వామి టైం అయింది బస్సు అని చెప్పేది ఎట్లా? ఎక్కడ చూసినా ఆయనే నిండుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞాన పూజ చేస్తారో వాళ్ళకు పూజ ద్రవ్యాలు కొనాల్సిన పని లేదు. కానీ ఇట్లా ద్రవ్యాలతో చేసే పూజలు కోటైనా కూడా ఈ పూజకు సమానం కావు. అటువంటి యొక్క జ్ఞాన పూజ ఇది. మరి ఈ రకంగా మనకు పూజ చేయించినారు పెద్దలు. ఇక్కడ పరాపూజను అందుకే చెప్పారు.
గురురు విష్ణు సత్వమయో రాజస చతురానన తామసో రుద్రరూపేణ సృజత్యవతి హంతి చ. గురుదేవుడే రజోగుణ తమోగుణ సత్వగుణ రూపుడయి, సత్వగుణం చేత విష్ణువుగాను, రజోగుణం చేత బ్రహ్మముగాను, తమోగుణం చేత శివుడుగాను తయారైనటువంటిది ఈ త్రిమూర్తులని తెలుపుచున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురును క్రమముగా జగము యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతులై ఉన్నారు. వారెవరనగా సృష్టి స్థితి లయములు ఎట్లు ఏర్పడినవనగా సంగ్రహముగా స్పష్టముగా చెప్పుచున్నారు. ఆదియందు శ్రీగురు పరబ్రహ్మం ఒక్కటియే ఉండెను. ఆ శ్రీగురు పరమాత్మే త్రిగుణాత్మికమగు మాయను అనుసరించి రాజసముచే చతుర్ముఖుడై ఆ ఒకే పరమాత్మ తన యందున్నటువంటి మాయ యందు ప్రతిఫలించి రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మగాను, సత్వగుణము చేత చతుర్భుజుడగు విష్ణువుగాను, తమోగుణము చేత త్రినేత్రుడగు శివుడుగాను ఆ వస్తువే. కాబట్టి నీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవించాలనే బుద్ధి కూడా నీకు గురువు దగ్గరే నెరవేరుతుంది, కానీ ఇంకా ఎక్కడ నెరవేరదు. మరి వాళ్ళు ముగ్గురు మూడు లోకాల్లో ఉంటే ఎప్పుడు వాళ్ళని చేసేది? ఒకరిని చూస్తే ఒకరిని చూడాలంటే మహా కష్టం. ఆ రకంగా గురువే త్రిమూర్త్యాత్మకంగా మనకు కనబడేటప్పుడు ఆ గురు సేవ ఎందే సర్వము మనకు సిద్ధిస్తుంది. త్రిమూర్తుల పూజ చేసిన ఫలితం వస్తుంది, సాక్షాత్ పరమాత్మ పూజ చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది. స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరంచ అవలోకయేత్ పరాత్ పరతరం నాణ్యత్ సర్వగం తన్నిరామయం. ఎందుకు అంటే ఇట్లా స్వయం బ్రహ్మగా కావాలి. కల్పితము కానీ ఇంకొక బ్రహ్మముతో పుట్టినామని, దేవునితో పుట్టినామని ఇవి లేకోకుండా మనకు నిజమైన జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే అహం పదార్థం నేననేది ఎప్పుడు వస్తుందో జగత్ అప్పుడు వస్తుంది. ఈ జగత్తుకంతా అహం పదార్థమే కారణమై ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఆ స్వయం బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటావో అప్పుడు తత్పరంచ అవలోకయత్తు తాను బ్రహ్మస్వరూపుడను అనే నిశ్చయ జ్ఞానము కలిగి బ్రహ్మరూపి అయినచో మాత్రాన పరమగు పరబ్రహ్మమును సందర్శించగలుగును. బ్రహ్మలో ఐక్యమందును. అట్టి పరవస్తువు కన్నా మరి యొక్క శ్రేష్ఠ వస్తువు లేదు. ఆ పరబ్రహ్మము సర్వవ్యాపకము, నిరామయము, మాయారహితము, నిరాధారము, సర్వాధారము, పరిపూర్ణము, అఖండము. ఇట్లా ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తే మనం అనేక జన్మల నుండి చేసినటువంటి పాపాలను నశించి మనం పొందదగినటువంటి ముఖ్యమైనటువంటి పరమార్థాన్ని పొందిన సుఖం మనకు లభ్యమవుతుంది. అందుకు తస్మాద్ అవలోకనం ప్రాప్య సర్వసంగ వివర్జిత ఏకాకీ నిస్పృహశాంతో స్థాతవ్యం తత్ర సాధత. నిరంతరము బ్రహ్మావలోకనము చేయుచు నున్నందుచే కలుగు స్థితిని దారుఢ్యమై పునఃపునః చెప్పుచున్నారు. దారుఢ్యము కొరకై తనలో నిత్యం అవచ్ఛిన్నముగా స్వస్వరూపమును సాక్షాత్కరించుటచే సర్వదృశ్యములు నశించుచున్నవి. మీకు మొన్న ఒక మాట చెప్పిన, మీరు ధ్యానం అనేటువంటిది ఎట్లా చేయాలి అన్నప్పుడు హాయిగా కళ్ళు మూసుకొని చక్కగా రెండు చేతులు బాగా బిగించుకొని ఏ కల్పన లేకోకుండా ఊరికి నిర్మలంగా కూర్చోవాలి. అంటే నీవుగా కూర్చోవాలి. నీవు బ్రహ్మస్వరూపం ధరించి కోరికలను, ఊహలను, ఆలోచనలు సృష్టి చేయకూడదు. వెనకట ఉన్నటువంటి కోరికలు, చేయవలసిన పనులన్నీ జ్ఞాపకానికి తెచ్చుకోకూడదు. ఊరికే ఉండండి. అప్పుడు ఈ గురుగీతలో చెప్పినటువంటి పరమధర్మం మీకు కరతలామలకంగా సిద్ధిస్తుంది. ఇంకా నీకు ఏ కష్టాలన్నా రాని సరే ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నాయి. సినిమా ఎట్లా చూస్తుంటాం మనం, ఏదానికన్నా అంటుకుంటామా? వచ్చే సుఖ దుఃఖాలన్నీ చూస్తూ ఉంటాం. అందులో ఏంటికి అంటుకో. మరి ఆ సినిమా తెర ఏమిటికన్నా అంటుకుంటుంది? అందులో జరిగేటువంటి అగ్ని ప్రమాదాలకు కానీ, వరదలు బీభత్సవాలకు కానీ, బాంబులు వేసే యుద్ధానికి కానీ ఒకదానికన్నా పరసినిపోతుందేమో పరదా. ఎన్ని సంఘటనలు జరిగిన ఆ తెర ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఆత్మ. ఈ మనస్సు అనేటువంటి మాయల ఇంద్రజాలకుడు ఆ పరదా మీదనే ఇవన్నీ సృష్టిస్తాడు.
ఈ సుఖ దుఃఖాలు సర్వ పాప పుణ్యాల బంధమోక్షాలని. ఎప్పుడు నీవు ఆ తెర రూపం ధరిస్తావో ఇంకా అవన్నీ నిన్నేమంటావు. నీవు అది మర్చిపోయినావు అనుకో, అన్నీ ఇది నీవే అన్నట్టుంటాయి. మరి వాళ్ళకి నీకు సంబంధం లేదు. వాళ్ళు ఏడుస్తే నువ్వు ఏడుస్తావు, వాళ్ళు నవ్వితే నువ్వు నవ్వుతావు, వాళ్ళు కొట్టుకుంటా అంటే అయ్యో పాపం అంటావు. ఏం నీకు సంబంధం? వాళ్ళు ఏమన్నా మన వాళ్ళ అంటే చూస్తే దోషం అంటుకుంటుంది, దాన్ని విచారించని దోషం అది. నిజముగా వాళ్ళు కొట్టుకోవడంలే, నిజముగా పెళ్లి చేసుకోవడంలే, నిజముగా చంపుకోవడంలే. కూలి భక్తి అది, కూలి చేస్తాడు. డబ్బుల కోసం చేస్తా అంటే మనం నిజమని చూస్తాం. ఇంకా ఎంత ఎర్రి ఉంటుంది మనకు పిచ్చి. అందువలన ఇది సేమ్ అట్లే ఉంటుంది. ఈ పిచ్చిసే పట్టే మనము అబద్ధాన్ని నిజంగా చూస్తున్నాం, అసత్యాన్ని సత్యంగా చూస్తున్నాం. అట్లా చూడవద్దని చెప్తుంది అది. నిరంతరం బ్రహ్మావలోకనము చేయుచూ ఉన్నందు చేత కలుగు స్థితిని మనకు ఎట్లా బోధిస్తారంటే ఇదిగో ఇట్లా బోధిస్తారు. నువ్వు ఎప్పుడు బ్రహ్మస్వరూప స్థితిగానే ఉండాలి. జరిగే పనులన్నీ జరుగుతాయి. జరిగేటి ఏం సమయం అట్లా కూర్చుంటే ఎట్లానే అది కొన్ని దినాలు నీకు బాగా అభ్యాసం అయిందంటే ఇంకా నువ్వు దానికి బాధపడాల్సినటువంటి పని ఉండదు. లబ్ధం వా ధనలబ్ధం వా స్వల్పం వా బహుళం తథా నిష్కామేనైవ భోక్తవ్యం సదా సంతుష్ట మానస. లభించని లభించకపోని, స్వల్పము కానీ అధికము కానీ, అది ప్రాప్యము కానీ అప్రాప్యము కానీ చింతించడు. ఎట్లా ఉంటాడంటే ఒక సైనికుని చేతిలో, సుశిక్షితుడైనటువంటి సైనికుడు హైకమాండ్ చేతులు ఎట్లుంటాడో అట్లుంటాడు. వాందంటూ ఒక్క గుణం ఉండదు. కాల్చరా అంటే కాలుస్తాడు, ఊరుకోరంటే ఊరికే ఉంటాడు. అట్లా గురువాక్యం చేత ఒక యాంత్రిక జీవితం, ఒక యంత్రమునకు నేను ఇంత పని చేస్తాననే అభిమానం ఎట్లా లేదో, అది స్విచ్ ఒత్తితే తిరిగి స్విచ్ ఆఫ్ చేస్తేనే ఎట్లా ఉంటుందో అట్లా ఉండేటువంటి యొక్క నేర్పరితనం ఎప్పుడు వస్తుందో ఇంకా వాడు ఈ ప్రపంచంలో భయపడే ప్రశ్నే ఉండదు. అట్లా నిరంతరమైనటువంటి యొక్క సుఖశాంతులు మనకు కలిగిస్తాడు. నిష్కాముడవై ఎందుకు అంటే సహజంగా మనం ఒక మాట చెప్పుకుంటాం, మన వెంటే ఎట్లా భ్రాంతి పెడుతుంది, ఏరే వాళ్ళది అంటే ఎట్లుంటుంది. పక్కింట్లో అంటుకొని కాలుతా ఉంటుంది అనుకో, వాడు ఏడుస్తా అంటే ఏదో పూరజాలిన మాటలు రెండు చెప్తామే కానీ బాధపడం మనం. ఎందుకంటే అది నాది కాదు అనుకున్నాం కాబట్టి. ఏరే మంది ఏదైనా బంగారుది పోయిందనుకో, మామూలే లేవయ్యా, ఎంత నీకు రుణం లేదు పోయింది, నీదైతే ఇంటికి పోతుంది అని ఇట్లాంటి చెప్తాడు. మరి ఆ మాట తనకి పోయినప్పుడు ఉండాలి కదా. తనది పోయినప్పుడు ఏమో బ్రహ్మాండంగా బాదుకుంటాడు తొమ్మలన్నీ. ఇక్కడ అర్థం అంటే నాది కాదన్నప్పుడు నీకు ఎట్లా బాధ లేదు, నాది అన్నప్పుడు ఎట్లా బాధ వస్తుందో, ఈ సృష్టిలో ఏది నాదని అభిమానించినా ఆ బాధ మనకు వస్తుంది. దాన్ని ప్రాప్యాప్రాప్యములు గుర్తెరిగి అభిమానించే గుణం మనం మానుకున్నామా ఇంకెన్నెన్న రాని బాధలు రావు. ఆ రకంగా అలవాటు చేయాలి దీనికి మనసుకు. చేస్తే మనకి ఇటువంటి స్థితి కలుగుతుంది. ఎత్రైవ తిష్టతే సోపి నదేశ పుణ్యభాజన ముక్తస్య లక్షణం దేవి తవాగ్రే కథితం మయా. మహాత్ముడున్న ప్రదేశం అంతయు మహాపవిత్రమని చెప్పుచున్నారు. ఆ మహానుభావుడు జగదంతర్యామియగు సర్వసాక్షి యగును. సమస్తమును తెలియనట్టి పరమాత్మ యొక్క స్వరూపుడై పరిపూర్ణుడై ఉంటున్నాడు. అట్టి సర్వజ్ఞత్వ పదవి అధిష్ఠించిన బ్రహ్మజ్ఞాని ఏ చోట నివసించిన అచ్చోట మహాత్ములు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ప్రదేశం అంతా ప్రశాంతంగాను సుఖశాంతులతోనూ సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి. ఎందుకంటే హృదయం బాగుందంటే దేశమంతా బాగుంటుంది, మనస్సు బాగుంటే అంతా బాగుంటుంది కదా. మరి కేవలం పాండవులు ఉన్నటువంటి ఉనికి ఎట్లా కనుక్కోవాలని చెప్పిన దుర్యోధనుడు అడిగితే భీష్ముని, అయినా వాళ్ళు ఉండేటువంటి ప్రదేశము సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఆనందదాయకంగా ఉంటుంది, అదే చూసుకో, అదే వాళ్ళు ఉండేది. అంటే ఇప్పుడు మన భూమండలంలో విరాటపురం తప్ప అంత సస్యశ్యామలంగా అది లేదు, అక్కడే ఉంటారు వాళ్ళని పోయినది పట్టేదానికి.
ఆడికి పోతే వీళ్ళంతా ఉండారు. కరెక్ట్గా టైం అయిపోయింది కాబట్టి బతికి బయటపడ్డారు. కానీ లేకపోతే మళ్ళీ 14 ఏళ్ళు పంపించాలని చూసి 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అంటే ఒక మహాత్ముడు అండి ఋష్యశృంగుడు అడుగు పెడితే 12 సంవత్సరాలు కరువు కాటకాలు తల్లాడిన అంగదేశం అంతా కూడా మళ్ళీ సస్యశ్యామలమైంది. ఒక మహాత్ముడు ఎందుకు అంటే లోకోపకారమై యజ్ఞాలు చేయడం, ప్రార్థన చేయడం, మనసులో ఒడిదుడుకులు లేకుండా శాంతిగా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా పెద్దల యొక్క లక్షణం. అందుకే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ సమస్తమైనటువంటి మంగళకర ధర్మాలు నడుస్తూ ఉంటాయి. అందుకే నిమిషం నిమిషార్థం వా ఎత్ర తిష్టంతి యోగినః తత్ర తత్ర కురుక్షేత్ర ప్రయాగో నైమిషం వనం. నిమిషం నిమిషార్థం వా, 1 నిమిషం కానీ 1 అర్ధ నిమిషం కానీ ఈ ఆత్మస్వరూపం తెలిసినటువంటి ధర్మాత్ముడు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ తత్ర తత్ర నైమిషారణ్యము మరి గయా ప్రయాగ లాంటి పుణ్యనదులుగా తయారవుతుంది అంటాడు. అందుకు కురుక్షేత్ర ప్రయాగో నైమిషం వనం అంటాడు. నైమిషారణ్యములాగా అవుతుంది. ఎత్రైవ తిష్టతే సోపి నదేశ పుణ్యభాజన ముక్తస్య లక్షణం దేవి తవాగ్రే కథితం మయా. ఎత్రైవ తిష్టతే సోపి నదే సదేశ పుణ్యభాజనం, ఆ దేశమంతా పుణ్యమయంతో కూడుకొని ఉంటుంది. ముక్తస్య లక్షణం దేవి, ఓ పార్వతి ముక్తుని యొక్క లక్షణం ఇటువంటిదని చెప్పి ప్రబోధిస్తాడు ఆయన. ఉపదేశ స్వయం దేవి గురు మార్గేణ ముక్తిద గురుభక్తి తదాత్యంతా కర్తవ్య వై మనీషిభి. ఉపదేశ స్వయం దేవి గురు మార్గేణ ముక్తిదం, స్వయంగా సద్గురువు దగ్గర చేరి ఇతరుల యొక్క ప్రేరణ లేకోకుండా తన మనసు పూర్తిగా సద్గురువు దగ్గర చేరి ఉపదేశం తీసుకుంటే అటువంటి గురుభక్తునికి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలుగుతాయి. అట్లా కలిగేటువంటి ఒక స్థితిని సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీకి చెప్తాన్నాడు. ఎందుకంటే జగత్కర్తల్లో ఈయన ఒక్కడు కాబట్టి ఆయన చెప్పేటువంటి మాటలకు అటువంటి విలువ ఉంటుంది. అందుకే పెద్దలు ఉన్న చోట ఎట్లుంటుంది అని చెప్పానండి. కానీ ఒక్కోసారి ప్రకృతి ప్రకోపించినప్పుడు దానికి తల్లడించకుండా దానికి కావలసినటువంటి మార్గాన్వేషణ చేసి మళ్ళీ ఆ పెద్దలతో ఆ యొక్క సుఖాన్ని పొందాలి. కానీ మరి మీరు ఉన్న చోట మరి కరువులు ఏంటికుండాయా, కాటకాలు ఎట్లున్నాయని చెప్పి అంటారు. కానీ బ్రహ్మాండములో కరువు కాటకాలు ఒకప్పుడు కనపడినా పిండాండములో ఆ ప్రదేశం అంతా అసూయ ద్వేషాలు లేకుండా, అజ్ఞాన వాదోపవాదాలు లేకోకుండా అంత ప్రశాంతంగా ఉంటారు. ఇది మన కుటుంబంలో రావాలి, మన వీధిలో రావాలి, మన ఊర్లో రావాలి, మన తాలూకా జిల్లా, మన దేశం అంతా కూడా రావాలి. భావం అట్లా పెరగాలి. ముందు నా ఇంటి వాళ్ళంతా బాగుండాలని కోరాలి, మళ్ళీ నా వీధిలో ఉండే వాళ్ళందరూ బాగుండాలని కోరాలి. ఆ తర్వాత నా ఊరిలో కాదు, నా ఊరంతా బాగుండాల, నా జిల్లా అంతా బాగుండాల, నా దేశం అంతా బాగుండాలి. ఎంత నీ కోరిక మనస్ఫూర్తిగా పెద్ద పెరుగుతూ వస్తుందో అంత విశాలమైన తేజస్సు వస్తుంది. అందుకే పెద్దల యొక్క తలకు ఆ వెలుగు ఎందుకు పెడతారు అంటే ఆ కిరణాలు, ఆ జ్ఞాన కిరణాలు, ఆ సంకల్ప కిరణాలు ఈ ప్రపంచానికి అంతా కూడా అంత మేలు చేసేటువంటివి అన్నమాట. నిత్యయుక్తాశ్రయ సర్వే వేదకృత్ సర్వ వేదకృత్ స్వపర జ్ఞానదాతాచ తం వందే గురుమీశ్వరం. గురుస్వరూపమును స్తుతించుట, నమస్కరించుచున్నాడు. నిత్యము పరబ్రహ్మైక్య యోగమందున్నవాడును సమస్త వేదార్థములను వివరించి అఖండ జ్ఞాన స్వరూపమును బోధించువాడును కట్టకడపట జీవబ్రహ్మైక్య జ్ఞానమును కూడా సులభముగా ఉపదేశించువాడునగు సాక్షాత్ ఈశ్వరుడైన శ్రీ గురుదేవునికి నమస్కరించుచున్నాను. గురుడు చేసే పని ఏమో మనసులో స్మరిస్తా నమస్కరించాలి. గురుడు జీవులకు ఏం చేస్తానంటే ఇవన్నీ చేస్తాడట. ఈ అజ్ఞానములో ఉండి, ద్వైత భావములో ఉండి ఈ నరకం అనుభవించేటువంటి జీవునికి అద్వైత భావాన్ని సిద్ధింపజేసి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి నిరంతరము భక్తులను రక్షించేటువంటి వాడు కాబట్టి ఆ పద్ధతుల్లో గురువును స్మరిస్తూ మనము నమస్కరించాలి. యద్యబ్దిత నిగమ షడంగ ఆగమ ప్రియే ఆధ్యాత్మదీని శాస్త్రాన్ని జ్ఞానం నాస్తి గురుం వినా. శ్రీ గురుదేవుడు లేకున్న ఆత్మజ్ఞానము పండితులకును కలుగదని నిరూపించుచున్నారు. షడంగయుతముగా చతుర్వేదములను శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము
కల్పం అనేటువంటి షడంగాది వేద రహస్యాన్ని అన్నీ కూడా తెలిసినటువంటి వాడు అయినప్పటికి కూడా, అట్లా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములను తెలిసినటువంటి వాడు అయినప్పటికి కూడా గురువు దగ్గర చక్కగా ఈ ధర్మాన్ని తెలియకపోతే అవన్నీ వ్యర్థము. ఆధ్యాత్మిక రామాయణం రాయొచ్చు, రామాయణానికి అంతర్ముఖంగా. ఇట్లా కల్పనలు చేసి ఇంకా కథలు పెంచడం, ఊహలు పెంచడం, ఉపమానాలు పెంచడమే ఉంటుంది. కానీ నిర్మలంగా ఇవన్నీ మాయా అని పరమాత్మ స్వరూపాన్ని ధరించి కూర్చునేటివి ఉండవు. అందుకే పండిత జ్ఞానానికి కూడా, పండిత జ్ఞానముతో ఈ గురువులు పొందేటువంటి జ్ఞానం పొందడం మహా కష్టం. అందుకే పండితులకు కూడా ఇది సాధ్యపడదు. పండితుల కంటే కూడా గొప్పదైనటువంటిదే ఈ యొక్క బోధ. ఇప్పుడు మనకు షడంగాలు ఉన్నాయి. ఒక వేదం రాయాలంటే వాళ్ళకి అన్నీ ఉండాలి. శిక్ష, ఇప్పుడు మనం వేదాంతం వింటున్నాం, దీంట్లో మాయని విడవమంటారు. ఒక క్రమం, వ్యాకరణం, దాన్ని పూరించడం ఎట్లా, శిక్ష వ్యాకరణమైన తర్వాత నిరుక్తం, కల్పం, ఇవన్నీ కూడా మనకు వేదం రచించే వాళ్ళకు అవసరం, గ్రంథం రాసే వాళ్ళకు ఇవన్నీ అవసరం. మరి జ్యోతిష్యం ఉంది మనకు. జ్యోతిష్యం అంటే సూర్యుడిని బట్టి చెప్పేటివి. జ్యోతి అంటే సూర్యుడు, సూర్యుని కాల ప్రమాణాన్ని బట్టి చెప్పే ధర్మాలని జ్యోతిష్ శాస్త్రం అనుకోండి. మనకి ఎందుకు అట్లా చెప్పవలసి వస్తుందంటే, ఇప్పుడు ఋతువులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, యోగం ఉంది, కరణం ఉంది, ముహూర్తాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సూర్యుని బట్టి చెప్పేటువంటివి. ఇవన్నీ మనకు పెళ్లి ముహూర్తాలప్పుడు, కొత్త ఇండ్లు కట్టేటప్పుడు, ఇళ్ళల్లోకి ప్రవేశించేటప్పుడు, ఏవైనా శుభకార్యాలు చేసేటప్పుడు మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఆశ్రయిస్తాం. ఇవన్నీ తెలిసినప్పటికి కూడా ఈ బ్రహ్మానంద సుఖానికి సమానంగా రావు, అవి కుదరదనమాట. అందుకు పండిత జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. ఆచారహీనాన్న వనంతి వేద యద్యప్యతీత సహ షడ్భిరంగై చందాంచ సేవం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంత ఇవ జాతపక్షాః. ఇవన్నీ కూడా మనకు గురువు లేకుండా ఎట్టి ప్రయోజనం కలగవో దానినిట చెప్పినారు. శకున శాస్త్రం చేసేవాళ్ళు, ఛందశాస్త్రం చేసేవాళ్ళు, జ్యోతిష్ శాస్త్రం చేసేటువంటి వాళ్ళు, మరి అనేక శాస్త్రాలు, మల్ల యుద్ధం చేసేవాళ్ళు, కత్తి యుద్ధం చేసేవాళ్ళు, ఇవన్నీ ప్రబోధించేటువంటి వాళ్ళు. రాజులకు గురువు రాజులు గారు. ఎప్పుడు కూడా రాజులకు గురువులు ఈ బ్రాహ్మణులే అవుతారు. వీళ్ళు 64 విద్యలు నేర్చుకుంటారు. 64 విద్యలు చేర్చుకొని ఈ యొక్క ధనికులైనటువంటి వాళ్ళను, రాజులను వాళ్ళ శిష్యులుగా చేసుకొని సుఖజీవనాలు పొందవచ్చునే కానీ మొత్తం మీద ఈ బ్రహ్మజ్ఞాని పొందే అంత సుఖం ఎవరు పొందరు. అందువల్ల దీన్ని ఇంత చక్కగా పెద్దలు మనకు తెలియజేస్తా వస్తున్నారు. శివ పూజ రతో వాపి విష్ణు పూజ రతో తవ గురుతత్వ విహీనచ్చే తత్సర్వం వ్యర్థమే వహి. శ్రీ గురుదేవుని ఆవశ్యకతని తెలుపుచున్నారు. మోక్షము కొరకు శివభక్తులై శాస్త్రరీతిగా నానావిధ పూజలను గావించుచున్నారు. కొందరు శ్రీ మహావిష్ణువుని అర్చించుచున్నారు, భజనాదులు చేయుచున్నారు. వారి లక్ష్యం ఏమైనను అనర్థ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇట్టి మోక్షము శివకేశవుల భజన వలన ఎప్పటికీ సిద్ధించదు. ఆత్మజ్ఞానం అటువంటిది కాదు, ఇచ్చటనే పొందదగి ఉన్నది, వేరు ఉపాయం లేదు. శివకేశవుల భజనాదులు అంతఃకరణ శుద్ధి, మనస్సేకాగ్రతలు అగువానిగా కలుగజేసి పుణ్యాత్ములను చేసి పుణ్యలోక ప్రాప్తిని కలిగించుచున్నవి. మాకు అంతే సాలి అంటారు. పుణ్యలోకం ఇచ్చిరు కదా ఇల్లు, మాకు అంతే సాలి, మాకు మోక్షం ఏమొద్దు, పుణ్యలోకానికి పోయి వస్తే చాలు అంటారు ఈ భక్తులు అనుకో. అట్లా పుణ్యలోకములు అనేటువంటివి కలిగించేది సత్కర్మలు చేసుకున్నవాడు ఆత్మజ్ఞానం లేక వస్తారనే కానీ పుణ్యలోకములను కలిగించడం కానీ, కలిగి చూడడం కానీ, చూసి వచ్చి చెప్పిన వాళ్ళు కానీ ఇంతవరకు మనకెక్కడ అథారిటీ లేదు. కానీ ఒక్కొక్కసారి దానికి కూడా కథలు రాసినారు. స్వర్గానికి అర్జునుడు పోయినాడు, మృగంట మహర్షి పోయినాడు, వాళ్ళు పోయినారు, వీళ్ళు పోయినారని. వాళ్ళు పోయిండే దావలే మనకు చెప్తే మనం లక్షణాన్ని ఇప్పుడు చక్కగా వెళ్ళిపోవచ్చు, విమానాలు, రాకెట్లు వేసుకొని. అవన్నీ కూడా
ఏమిటికంటే అజ్ఞాన వృత్తుల్లో పడి అజ్ఞానులుగా మూఢులుగా మారిపోకుండా ఉండేదానికి దైవారాధన. కానీ శివకేశవులకు ప్రత్యక్ష దైవములు కాదు, భావరూపమైనటువంటి దైవాలు. ఇట్లా భావరూపమైనటువంటి దైవము నీ భావం బాగున్నంత వరకు ఉంటాడు. నీ భావం చెడితే నీ గుడి కంప కొట్ట అంటారు, అంటారా లేదా? ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకో, ముఖ్యమైన వాళ్ళు సచ్చినా, అనుకుని ధనం రాకున్నా, ఉన్న ధనం ఎవరైనా ఎత్తకపోయినా అప్పుడే దేవుని వరుస పెట్టి పెడతారు. ఏమిటికి ఎట్లా అంటే భావము బాగున్నంత వరకు దేవుడు, భావం చెడిపోతే ఇది అట్లా దేవుడు కాదు. ఇది ప్రత్యక్షంగా నీ స్వరూపం, నీ నిజ స్వరూపం నీకు తెలియజెప్పేటువంటిదే. ఇంకొకరి దగ్గర ఆధారపడేది కాదు, ఇంకొకటి పొందేది కాదు. కాబట్టి దీనికి సిద్ధి ఉన్నది, దానికి భ్రాంతి ఉన్నది. అందువల్ల సిద్ధి పొందేటువంటి మార్గాన్నే అవలంబించాలి. ఆత్మజ్ఞానం మాత్రం కలగదు. ఆ మూర్తులకు సామర్థ్యమున్నను వారు జ్ఞానోపదేశమును చేయరు. అయితే వ్యర్థము కాదు. వీరి యందు పరమభక్తి ఉన్నచో నిట్టి పరమభక్తులకే జ్ఞానోపదేశానికి అర్హమైన మనసు పుడుతుంది. ఆ మనస్తత్వంలో ఇప్పుడు మా ఆదిలక్ష్మం అంటాడు, ఎంతమంది గురువులకు ఎంతమంది దేవతలకు అన్నీ చేసిన తర్వాతనే మాకు ఇది లభ్యమైందని. అట్లా కొందరు చాలా తిప్పలు పడిన తర్వాత లభ్యమవుతుంది, కొందరికి సులువుగానే లభ్యమవుతుంది. కానీ లభ్యమయ్యేటువంటిది ఉందే, అది ఆ కష్టాలు ముందే చేసినాం అనుకోవాలి. వివేకానంద స్వామిని ఒకరు వచ్చి అడుగుతారు, ఏమయ్యా అందరూ సాధనలు బ్రహ్మాండంగా చేస్తా అంటే మీరు ఏ సాధన లేకుండా బోధ చేస్తూ ఉండాలి అంటే, నాకు సాధనలన్నీ ముందు జన్మల్లోనే అయిపోయినాయిరా, అందుకే నాకు దాని మీద బుద్ధే పుట్టడం లేదు, కాబట్టి నేను చేయడం లేదండి. అవి చేసేటివన్నీ ముందు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకు సులువుగా చిక్కుతుంది. మరి ఇప్పుడు చేసేటువంటి వాళ్ళకంటే వాళ్ళు ఇప్పుడు చేయంగా ముందుకు చిక్కుతూ ఉంటుంది. ఇట్లా పెద్దలు చెప్పినటువంటి ధర్మాలు ఈ రకంగా చెప్తూ సర్వం సాక్షాత్ ఫలం కర్మ గురు దీక్ష ప్రభావత గురులాభాత్ సర్వలాభో గురుహీనస్తు బాలిశ. తపోధ్యానాదులు వీని యొక్కయు ముఖ్య ప్రయోజనము లబ్ధమాయను. దేహములో ఆత్మయే ముఖ్య ప్రయోజనం. అది లేకున్న దేహేంద్రియాదాలన్నీ శవమగుచున్నవి. అట్లే జ్ఞానము లేకున్నచో సమస్త కర్మములు కూడా ప్రయోజనమును కలిగింపజేయాలవు. దీన్ని తీసేసేది మేలు అనుకుంటప్ప. మనకి ఈ శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఆత్మ. మిగతావన్నీ దానికి ఉపచారాలే తప్ప ముఖ్యమైన స్థానాలు కాదు. ఆత్మ ఉన్నప్పుడే అన్ని ప్రేమాస్పదం, ఆత్మ లేకపోతే ఏది లేదు. అట్లా ఈ శరీరమునకు ఆత్మ ఎంత ముఖ్యమైందో మోక్షానికి సుఖానికి జ్ఞానం అంత ముఖ్యమైంది. జ్ఞానము లేకపోతే ఈ కర్మములన్నీ కూడా, ఆత్మ లేని శరీరం ఎట్లా పనిచేయలేకుండా పడిపోతుందో జ్ఞానము లేని కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇవ్వవు. అందుకు జ్ఞానముతో కూడుకున్నటువంటి ఫలితాన్ని పొందినప్పుడే మనకు ఈ నిర్ణయం చెప్తుంది. కాబట్టి ఇహచేద వేదీధర సత్యమస్తి గురుహీన పశుకీట పతంగో వక్తుమర్హతి శివరూపం స్వరూపచ్చ నజానాతి యతత్ స్వయం. శివోహమును ఆత్మజ్ఞానము లేనివాడు కీటకాదులతో సమానుడని తెలుపుచున్నారు. శివుడే నేనను జ్ఞానమే శివస్వరూపమును తన యొక్క ఆత్మస్వరూపమును తెలియుటయగును. అట్టి జ్ఞానము శ్రీ గురుదేవుని కృప వల్లనే పొందవలసి ఉన్నది. ఇదే విషయము అనేక పర్యాయములు చెప్పుచున్నారు. జ్ఞానము లేనిచో మనుష్యునకును పశుపక్షాదులకును భేదమేమీ లేదు. జ్ఞానేన హీన పశుభి సమానాన్ని మనకు శృతి ధర్మం ఉంది. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమే తత్ పశుభిర్నరానాం. ఆహారము, నిద్ర, భయము, మైదునము ఈ 4 సామాన్యమే తత్ పశుభిర్నరానాం. నరులకు పశువులకు సామాన్యమే. జ్ఞానం విశేషో నరానాం అధికం. ఆత్మజ్ఞానము పొందేటువంటి విశేష గుణము మానవునికి ఉంది కాబట్టి వాడు అధికుడు. మరి జ్ఞానము లేని మానవుడు అన్నాడు.
జ్ఞానేనహీన పశుభి సమాన. జ్ఞానము లేనివాడు పశువుతో సమానమని చెప్పన్నా. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని అనేక రకాలుగా చెప్తూ, ఎందుకంటే పదే పదే బోధిస్తే కానీ మన మనసు గతగదు. 100 మాటలకు ఒక్క మాట బుర్రలో నిలబడదు. ఎందుకంటే అతి సూక్ష్మమైనటువంటి స్థానం అది. ఎంతో సూటిగా పోయి ఆ హృదయానికి నాటితేనే ఆ మాట పదిలంగా నిలుస్తుంది. మిగతావన్నీ లోపలికి రానేది, బయటనే వింటుంది, వదిలిపెడతా ఉంటారు. ఈ వినడం వదిలిపెట్టడం అనే గుణము మనకుంది. కాబట్టి దీన్నే పదే పదే ఎందుకు చెప్తారు పెద్దలంటే దీనికే. గురుతత్వ జ్ఞానము లేనివాడు భూమి మీద సంచరించు ద్విపాద పశువు, అట్లే ప్రాకునట్టి పురుగు, రెక్కలు లేని పక్షి అనగా వీని ఎట్లా కర్మ సిద్ధాంతాన్ని చేస్తే బాగా తప్పు చేసినాను చూడు, నువ్వు గాడిదివి, కుక్క, పందివని ఇటు తిడతారు కదా, అట్లా ఆ లక్షణాలు ఉంటే ఆ జన్మలు అవి నోట్ల చూడి పడతాయి. మన కొడుకును వరే గాడిది కొడక, మరి నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు. ఇట్లా అవతారాలు ఎత్తుతాడు. ఇట్లా అన్ని అవతారాలు ఎత్తడమే తప్ప నేను మానవునిగా సరిగ్గా ఉండాను, మానవుని గుణాలతో ఉండాననే జ్ఞానము రాదు. అట్లా లేకోకుండా ఉండేటువంటి ఈ జన్మలన్నీ కూడా మనం ఎత్తవలసి వస్తుంది. అందుకే గురు జ్ఞానం లేకపోతే, గురువుతో ఆత్మస్వరూపాన్ని తెలియకపోతే, మనోరూపంలో ఉన్నప్పుడు, అంతఃకరణ రూపంలోనే మన జీవితం గడిపేటప్పుడు ఇది ఇట్లా జన్మలు ఎత్తుతానే ఉండాల్సిందే. చచ్చిపోయి పుట్టే జన్మల కంటే ఇప్పుడు బతికున్నప్పుడు ఎత్తే జన్మలే మనకు నరకం అయిపోయినాయి. ఇవే మనకు బాగా జన్మ మరణాలుగా కనపడుతున్నాయి. నిరంతరం సర్వసందేహో ఏకీకృత్య సుదర్శనం రహస్యయో దర్శయతి భజామి గురుమీశ్వరం. ప్రత్యక్షముగా జీవబ్రహ్మైక్య జ్ఞానము బోధించుచున్నాడని తెలుపుచున్నారు. శ్రీ గురుదేవుడు దురవగాహములకు అర్థముల అవగాహనము చేసుకొని తపోధ్యానాదులచే సిద్ధపురుషుడై ఆత్మవిచారణ చేతను మహావాక్యార్థ విచారణ చింతన చేతను అఖండ జ్ఞాన స్వరూపి అయి సకల సందేహములు నశించి నిశ్చయాత్మక జ్ఞానముచే బ్రహ్మస్వరూపమై ఉంటున్నాడు. కావున అట్టి బ్రహ్మజ్ఞాని శివోహం సోహం అను మహామంత్రముల యొక్క లక్ష్యార్థమగు జీవబ్రహ్మ ఐక్యమును నిస్సందేహముగా తెలిపి ఏకత్వ జ్ఞానము కలుగజేసి శరణాగతి పొందిన శిష్యునకు స్వస్వరూప సాక్షాత్కారమును ఉపదేశించుచున్నాడు. అందుచే శిష్యుడును గురుస్వరూపుడకు పరబ్రహ్మ స్వరూపమయ్యి నిత్యానందమును చెందుచున్నాడు. అట్టి పరమ గురువును ఆత్మజ్ఞాన ప్రాప్తికై నిరంతరము సేవించుచున్నాను, స్మరించుచున్నాను, శరణు పొందుచున్నాను, ధ్యానించుచున్నాను. ఇన్ని చెప్పినాడు. అందుకే నిరంతరం సర్వసందేహో ఏకీకృత్య సుదర్శనం. మనకు శాస్త్రగత సందేహాలు, మనోగత సందేహాలు, ఇతరుల సంపర్కతో వచ్చే సందేహాలు అనేకం ఉంటాయి. అవన్నిటిని కూడా ఆయన యొక్క సుదర్శనం చేత, ఆయన గొప్పదైనటువంటి జ్ఞాన దర్శనం చేత సర్వ సందేహాలు పోగొడతారు. ఏకీకృత్య సుదర్శనం, ఒక్కటైనటువంటి దాన్ని మంచి దర్శనం చేపిస్తారు. రహస్యయో దర్శయతి భజామి గురుమీశ్వరం. ఓ గురుదేవా, నీ కృప వల్ల రహస్యమైన వస్తువును దర్శింపగలిగితిని, అటువంటి రహస్యమైనటువంటి వస్తువును దర్శింపజేస్తుంది అనే దాని కింద ఈ శ్లోకాన్ని చెప్పి ఆ మహానుభావుడు ఇవన్నీ కూడా సత్శిష్యుని గురువు చేసే పని ఏముందంటే, శిష్యులు పూజ పెట్టి పువ్వు పెడతారు, ఇంకేమప్ప అనుకుంటారేమో, ఇంత పని ఉండాలి. అందుకే సమర్థ రామదాసు గురువు చీపురు కట్టతో సమానం అన్నాడు. ఎందుకంటే చీపురు కట్టకు పని ఏమి, ఎప్పుడు ఇంట్లో కసువు పడితే అప్పుడు గొడవ నూకడమే దాని పని, మళ్ళీ పోయి మూల కూర్చుంటుంది. అట్లా శిష్యుడు అనేటువంటి గృహంలో ఎప్పుడు ఈ కల్మషాలు కసువు వచ్చి పడుతుంది, అప్పుడు ఆయన పరగ తీసుకొని రావాల, నూకుతూ ఉండాలి. నూకి మళ్ళీ ఆయన తన స్థానంలో తాను ఉండాలి. అందువల్ల గురువుడు చేసేటువంటి పని ఎవరు చేయరు అన్నారు. ఎవరు కూడా చేయలేని పని గురువు చేస్తాడు అని దానికి ఉండేది. జ్ఞానహీనో గురుస్త్యాజ్యో విద్యావాది విడంబక స్వవిశ్రాంతి నజానాతి పరశాంతిం కరోతి కిం. జ్ఞానహీనుడైనటువంటి వాడు, మిథ్యావాదం చేసేటువంటి వాడు బాహ్య గురువులను విడవవలైనని తెలుపుచున్నారు.
శ్రీ గురుని దగ్గరకు శాంతి పొందనిచ్చచే ఆర్తులై వచ్చుచున్నారు. వారి ఆర్తిని బాపకున్నచో అట్టి గురువు వలన ప్రయోజనము సిద్ధించదు. మనం పోతానేది గురువు దగ్గరికి ఎందుకు? మన అశాంతిని పోగొట్టుకొని పరమశాంతిని పొందాలని. ఆటికి పోయినాళ్ళుంటే ఆయనే మనకు అశాంతిని కలిగిస్తా అంటే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఆ గురువుని ఇడసాలని చెప్తాడు. రెండో గురువుని ఇడిస్తే నరకం రాని భయం పెడతాడు. వాడు బోధ చెప్పలేకపోయినా, వాడిని కడతీర్చలేకపోయినా గురువునని ముద్ర వేసుకున్నాడు కాబట్టి వేరే గురువుని చేరొద్దు అంటాడు. మరి నువ్వు చెప్పు స్వామి అంటే నాకు రాదు అంటాడు. ఇట్లా గురువులను ఒక శాస్త్రం ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఇట్లా జయించాలి దీన్ని నేను చెప్పానని. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని బాగా జయించగలుగుతామో అప్పుడు ఈ స్థితి కలుగుతుంది. మరి గురువును వదలలేకపోతే గురువుకు శిష్యులకి ఇద్దరికి నరకమే కదా ప్రాప్తి. ఒకవేళ ఆ గురువుని విడిచిపెట్టి పక్కకు వచ్చినాడు అనుకో, వాడు గురువుల మీద దండయాత్ర చేస్తాడు. నా శిష్యుని చేసుకున్నాడు, నేను కోర్టుకు పోతా, మిమ్మల్ని అందరినీ అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఏమి చేస్తాడంటే మరి పొద్దు 30 ఏళ్ళు కాపురం చేసిన పెండ్లాం మొగుడు సరిపోకపోతే ఇడాకులు ఇస్తాడు. ఇట్లా ఇడాకులు ఇచ్చే కాలంలో జ్ఞానబోధ సాలదయ్యా, మీ ప్రవర్తన నాకు నచ్చలేదంటే గిన ఏం చెప్పిన శాస్త్రం రెండో గురువుని చేరితే రవరవాది నరకం ఇది పెడతాడు. మళ్ళీ అడిగినప్పుడు చెప్పవు స్వామి అంటే అడిగినప్పుడే చెప్పకూడదు, నా బ్రహ్మానుభవం ఇది పెద్దలు అన్నారు కదా అంటాడు. ఇట్లా మంచి మంచి వాక్యాలన్నీ వాడు అనుకూలంగా చేసుకుంటాడు. చేసుకొని దాంట్లో ప్రమాణంగా చూపిస్తూ అని కాలం గడుపుకుంటూ ఉంటాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే నిజంగా వారి ఆర్తిని బాపకున్నచో అట్టి గురువు వల్ల ప్రయోజనం సిద్ధించదు. అంత మాత్రమే కాకనిక నసన్మార్గ ప్రవర్తకులు అగుదురు. కావున ఆత్మజ్ఞానము లేనట్టియు అనుభవం లేకపోయినను అనుభవం కలిగిన వాని వలె వాచా వేదాంతం చెప్పుచు బాహ్య వేషములను ధరించి తాను మహాగురువు వలె నటించుచు పరులనందరినీ వంచునట్టి గురువును వదిలిపెట్టి తగియున్నవాడు అతడు గురు శబ్దము వాచ్యుడు. ఎందుకనగా గురువు అనగా తాను బాగుగా తెలుసుకొని ఇతరులకు బోధించువాడు. పాఠాంతరం ఏమి చదవగా గురు లక్షణముకు పరబ్రహ్మమందు విశ్రమించి రమించు పరమశాంతిని పొందుటయను స్వరూపము లేనివాడు గురువై ఆశ్రయించిన వారికి ఆత్మజ్ఞానం బోధింపలేడు. వారి యొక్క తాపత్రయ శాంతిని పోగొట్టి జ్ఞానామృతమును తాగించలేడు. తాను క్షుత్పిపాదులచే బాధించినటువంటి వాడు పరుల యొక్క ఆకలి దప్పులను తీర్చలేడు. తాను కడు దరిద్రుడు, ప్రజలను ధనవంతులు చేయగలుగునా? తాను మహావ్యాధిగ్రస్తుడు, అట్టివాడు పరుల రోగమును పాప వైద్యుడగునా? తాను తాపత్రయ రూప సంసార అరణ్య దావాగ్నిలు దహింపబడుచుండగా ఇతరులను రక్షింపగలడా? ఇవన్నీ నూహింపనగును. కావున బద్ధులకు గురువులను వదలవలయును. లేనిచో అందేనైనా నీ యాన యదాంత దుర్గతిని పొందుచున్నాడు. అటువంటి వాడు ఎట్లా చేస్తాడు చూడి. ఇది ఒక మాట, ఇన్ని ఉపమానాలు చెప్పినాడు ఆయన. దరిద్రుడు ఇతరుల దరిద్రాన్ని పోగొట్టలేడు. అట్లనే రోగిగా ఉండేవాడు ఇతరుల రోగాన్ని పోగొట్టలేడు. తనకి ఇతరాని వాడిని ఇంకొక వాడిని ఈదించలేడు. తనకు జ్ఞానము లేని వాడు ఇతరులకు బోధించలేడు. కాబట్టి సత్యమైనటువంటి పద్ధతిని అనుసరించి చూస్తే ఇవన్నీ చక్కగా ఉండేటువంటి వాడే గురువు. అందుకే గురువు అనేటువంటి పదానికి మంచి నిర్వచనం చేసినారు. ఎవరు గురువు అంటే సహజంగా శృతి అర్థాన్ని తెలిసిన వాడు శ్రోత్రియ బ్రహ్మనిష్టాగరిష్ఠుడు. శ్రోత్రియుడంటే శృతి అర్థాలు బాగా తెలిసినవాడు. తెలిసి కేవలం అట్లనే ఒట్టి మాటలే చెప్పుకోకుండా బ్రహ్మనిష్ట కలిగిన వాడు. ఆ నిష్టలోనే తాను జీవితాన్ని గడిపేటువంటి వాడు. అట్లా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వాడే గురువు అని వేదాంతం నిర్ణయం చేసింది. మరి అట్లా నిర్ణయాన్ని మనం కట్టుబడుకోకుండా శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు చేరుకోకుండా గురువులని పేర్లు పెట్టుకుంటానే ఎగబారడమే గొర్రెల మాదిరి శిష్యులయ్యేది, వెనకల పక్క బాధపడతా ఉండేది. మేము చెప్పిందే కరెక్ట్ అని. అంటే శిష్యునిలో కూడా సోమరితనం ఉండి ఎక్కువ విద్య కావాలనే కోరిక లేకోకుండా ఏదో నాకు తగిన గురువు నాకు చిక్కినాళ్ళే ఏదైతే నేను ఏం చెప్పని ఇంతకుముందు కొన్ని ఉపమానాలు చెప్తాను.
ఎట్లా ఉపమానాలంటే, ఒకరికి ఇది రాదన్నమాట, వేదాంతం రాదు, మంత్రాలు రావు, ఉపదేశం చేసేది రాదు. వాడు ఏదో బాగా జటావల్కములు కట్టుకొని విభూతి పెట్టుకున్నాడు. ఒక శిష్యుడు పోయి ఆశ్రయించినాడు. స్వామి, మీరే నా గురుదేవులు, నాకు ఉపదేశం చేయండి అని చెప్పని అన్నాడు. వానికి సిక్కు వచ్చి పడింది. ఏదో గురువు అని భూ పెడతారనుకున్నాడు, కానీ ఉపదేశాలు అడిగితే ఏం చేస్తాడని చెప్పని అన్నాడు. నాయనా, నేను ఒక ఉపాయం చెప్తాను, దాన్నే నువ్వు చేసుకోరా అన్నాడు. ఒక గుండ్రాయి చేతిలోకిచ్చి శివశివ అనుకోరా అని చెప్పన్నాడు. చాలు స్వామి, నా జన్మ తరించిందన్నాడు. ఇంకీడు శివశివ శివశివ అని గుండ్రాయికి పూర్తి ప్రాణం వచ్చేసేటట్టు చేసినాడు. వాళ్ళ యజమాని బావి దోత అంటే బావిలో బండ పడిందంట. బావిలో బండ పడతానే శివశివ శివశివ అనుకుంటా ఉంటే వీడు ఏమిరా ఇట్లా బండబడి సస్థానం ఏమన్నా చూడకూడదేమరా అన్నాడు. అదేమయ్యా, సర్వంలో రక్షించేవాడు శివుడు నా దగ్గర ఉన్నాడు అన్నాడు. సరే ఎట్లో గట్ల చేయనైనా అన్నాడు. ఆ గుండ్రా తీసుకుపోయినాడు, ఆ బావిలో పెట్టి శివశివ శివశివ అన్నాడు. అది ఉతకబట్టిందంట. దన్న 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 దంచి బండ పగల కొట్టిందంట. బండ పగల కొట్టి బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయంట. నీళ్ళు వస్తానే ఆ పరమేశ్వరుడు చూసి నీ భక్తికి మెచ్చి, అరే నీకు కైలాసం ఇస్తా రారా అని వచ్చినంట. వస్తే, స్వామి నువ్వు నాకు కైలాసం ఇస్తే ఏమొద్దు స్వామి, నాకు ఈ మంత్రం చెప్పిన గురువు రావాలా, ఆ గురువుని తీసుకొస్తే నేను వస్తా, లేకపోతే రానన్నంట. అయ్యో, నీ భక్తికి మెచ్చి తీసుకుపోవాలంటే వాని చెప్తే వాడు భక్తుడు కాదని అన్నాడు. అట్లా అనొద్దు స్వామి, నా గురువే దేవుడు, ఆయన నాకు మంత్రం ఇచ్చింటే నువ్వు కనపడినావు, లేకపోతే నువ్వేడుంటి నేనేడుంటి అని చెప్పి అన్నాడంట. ఒరే ఈయనకి పుణ్యం అధికమైంది కాబట్టి వాడిని కూడా పట్టగలని వాళ్ళ గురువుని పట్టుకుంటాడు. చూడయ్యా, గురువు అజ్ఞాని అయినా శిష్యుడు జ్ఞాని అయి గురువు కూడా వైకుంఠం ఇప్పియాలా, అది రా గురువు లక్షణం అని కథలు చెప్పేది. వీళ్ళు కథలు చెప్తాను ఇంకేం చేస్తారు, ఈ చేతగాని గురువులందరికీ కూడా మంచి ఉపాయం. ఇట్లా ఉపమానాలు పుట్టించేవాళ్ళు, పుట్టించి గురువులు బాగా చలామణి అయ్యేటువంటి వారు. కనుక బాధ గురువులను వేషధారులను వదలవలయనని తెలుపుచున్నారు. వారు చూచుటకు మహాయోగ్యులుగా గానిపింతురు. వారి యొక్క శిఖనములు భాషలు క్షణములోనే మోక్షము కలుగజేయునట్లు ఉండును. సూక్ష్మములో మోక్షము, త్రుటిలో ముక్తి అని చెప్పుదురు. అట్టి వారి చెంతకే చేరకూడదు. ఇక వారికి నమస్కార విషయము చెప్పవలైనా దూరము నుండి అయినను నమస్కరించకూడదని దాని భావం. అట్టి వారిని వదలి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైన పరమదయాళుడైన శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించవలేను. ఇది మనకు శాస్త్రం నిబంధన. సహజంగా గురువుకి ఏ వేషం అక్కర్లే, అందరి వలే ఉంటాడు. వాడు భావ పరిపక్వం పొందాలి కానీ పైన వేష పరిపక్వం కాదు. వేషములో ఏవో పెద్దగా పోజులు పెట్టినంత మాత్రం చేత ఎవరికి ఏమీ ఉద్ధారకం కాదు. కాబట్టి నిజముగా తెలిసినటువంటి వానికి వేషముతో అవసరం లేదు. అటువంటి గురువును ఆశ్రయించి, మరి ఆ గురువు ఏది పొందినాడో మెత్తిగా కనిపెట్టి ఆయనంబడి పోయి మన మనసు ఆయన మాటంబడి ప్రవేశించి ఆ సత్య వస్తువు చైతన్య వస్తువు ఇట్టి దన్నప్పుడు దాన్నే ఆలోచన చేసి దాన్ని దర్శించి ఆ స్థితిని పొంది సందేహరహితుడు కావాలి. సందేహరహితం అంతా ఎంతవరకు ఉంటుందంటే, సందేహము ఆ నిజమైనటువంటి చైతన్య వస్తువును ధరించే వరకు ఉంటుంది. ఏకత్వం ఎప్పుడు భావానికి తటస్థించి సిద్ధిస్తుందో వానికి సర్వ సందేహాలు పోతాయి. ఇంకా జనన మరణ రహితం అనేటువంటిది అది వేరే విషయం. అది అనేక సార్లు ఈ ఆత్మజ్ఞాన అనుభూతి పొందినాక అది స్మరణకు వస్తుంది. అందుకే మనకు శృతి ఏం చెప్పింది, అనంత కోటి జన్మాని ఆత్మజ్ఞానంచ లభ్యతే, ఆత్మజ్ఞానం అనంతాని లభ్యతే పూర్ణబోధత. ఇట్లా మనం 3 జన్మలు ఇట్లా అజ్ఞాన జన్మలు అనంత కోట్లు ఎత్తినాక ఆత్మను తెలుసుకోవాలనే జ్ఞానం వస్తుంది మనకు. అప్పుడు ఆత్మను తెలుసుకోవాలనే జ్ఞానం వస్తే ఆత్మజ్ఞానులైన పెద్దలను అన్వేషిస్తాం. ఆ కోరిక మనకు పుట్టితే ఆ తర్వాత ఆత్మసుఖాన్ని ఆ పెద్దలు ప్రసాదిస్తే ఇంక ఇంతకంటే అధికము లేదు, ఇంతకంటే గొప్పది లేదని ఆ ఆత్మసుఖం కొరకు కొన్ని జన్మలు ఎత్తుతాడు. మరి అనంత జన్మలు కూడా ఆత్మసుఖం అనుభవించినాక సర్వము దీనికే కదా బద్ధ సుఖ దుఃఖాలన్నీ ఉండేది, ఈ బంధమోక్షాలన్నీ ఉండేది, ఇక దీన్ని ఈడిపించేటువంటి గురువు ఎవరా అని చెప్పనే గుణము అప్పుడు పుడుతుంది. ఎప్పుడు
ఈ ఆత్మజ్ఞానం అనంత జన్మలు అనుభవించినాక అప్పుడు లభ్యతే పూర్ణబోధత, వానికి పూర్ణబోధ అప్పుడు లభిస్తుంది అన్నమాట. ఇక పాషండిన పాపరతా నాస్తికో భేదబుద్ధయ స్త్రీలంపట దురాచార కృతజ్ఞ భకవృత్తయ. దురాచారులు ఎవరనగా ఈశ్వర పూజాది ధర్మ మార్గములను వేదములను నిందించువారై దేహపోషణమే ముఖ్య పురుషార్థమని చెప్పునట్టి పాషాండులను. పాషాండులు అన్ని జాతుల్లో ఉంటారు, కానీ వేదశాస్త్ర పురాణాలన్నీ వెర్రి మార్గాలు. అవి వాళ్ళు సుఖంగా బతికేదానికి ప్రజల మీద రుద్దినటువంటి యొక్క పద్ధతులది. దాన్ని మనం ఆదరించకూడదు. అవన్నీ ఎవరు చూసినారు, ఎక్కడ చూసినారు అని చెప్పి ఆ వేదశాస్త్రాలను దూషించే వాళ్ళు వేద పాషాండకులు. ఇక నపుణ్యం నపాపం నసౌఖ్యం నదుఖ్యం అని చెప్పని పుణ్యపాపాలు లేవని మనసుకి ఎట్లొస్తే అట్లా ప్రవర్తించేటువంటి వాళ్ళు ధర్మ పాషాండకులు. వాళ్ళు ఆచరించవలసిన ధర్మం ఆచరించరు. ఇక చేయవలసిన పని చేయకుండా చేయరాని పనులు చేసేవాళ్ళు కర్మ పాషాండులు. ఇక ఆత్మజ్ఞానము కోల్పోయి ఇటువంటి వాదనలతోనే కాలం గడిపేటువంటి వాళ్ళంతా ఆత్మజ్ఞాన పాషాండులు, అంటే తెలియనటువంటి మూర్ఖులు. ప్రాణహింసాది పాపకార్యములు చేయుచు మధుమాంసాదులను భుజించిన పాపము లేదని చెప్పు పరమ పాపాత్ములైన గురువులు, భేద జ్ఞానము గలవారు, పరస్త్రీలను కామించువారును, గంజాయి నల్లమందు తిని మత్తెక్కి ఇదియే మోక్షమని చెప్పు దురాచారులను, హృదయమందలి దుర్గుణములను బయటికి చూపక దొంగవలే ధ్యానము చేయువారును వీరందరూ త్యాజ్య గురువులని తెలియవలేను. వీళ్ళందరూ కూడా విడవదగినటువంటి గురువులు. వీళ్ళని సేవించకోకుండా విడవదగినటువంటి గురువులు. మత్తు పదార్థాలు తాగేవాళ్ళు, మధుమాంసాలకే ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు, కేవలం స్త్రీలంపటతోనే జీవితాలు గడిపేటువంటి వారు, ఈ రకంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇడిచదగినటువంటి గురువులు. అందుకే కర్మభ్రష్ట క్షమానష్ట నింద్య తర్కైత్యవాదిన కామిన క్రోధినచ్చైవ హింసా చండాలశటాస్తత. తాము చేయవలసిన తపోధ్యానాదులను సత్కర్మములను చేయక నలుసులయ్యి ఉన్నట్టి కర్మభ్రష్టులను, సహనము లేనివారును, వరులు ఏమి చేసినను సహించుకొను స్వభావము గాని, కామక్రోధాదుల యొక్క కోపమును ఓర్చుకొను స్వభావము గాని లేనివారును, భక్తి లేకను, జ్ఞానము లేకను, చదువు లేకను, తనకిష్టము వచ్చినట్లు కుతర్కములచే వాదించువారును, వృతాలాపులను, విషయలోలురును, క్రోధము మూర్ఛితులను, ప్రాణహింస స్వభావులను, అఖండ ఆడంబరములు గలవారును, కాఠిన్యము వహించి భయంకర స్వభావము కలవారును, పరులకు అపకారము చేయువారును, కారణాంతరములచే లోకములలో ఇట్టివారు గురువులు అగుచుందరు. ఏదో కారణం చేత ఇటువంటి వాళ్ళంతా గురువులు అవుతారు, కానీ వారు గురువులు గారు, ప్రత్యక్ష పిశాచులు. వీరిని తప్పకుండా విడవవలెను. అంటే అన్నీ ఒక కాలంలో బయటపడవు, కానీ కొన్ని మాత్రం ఒక్కొక్క గురువులు ఒక్కొక్కటి మనకు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల దాంటన్నిటిని కూడా చక్కగా పరిశీలించి, ఇంక మనకి ఈ పద్ధతిలో మనకు నిజ గురువు చెప్తాడేమో చూడండి. మరి వీళ్ళందరినీ ఉండేదే ఇల్లు పాపం, ఇంకా వీళ్ళని విడిచిపెడితే నిజ గురువు చిక్కాలంటే ఎంత కష్టం. అందుకే దీక్షితుల వారు నిజ గురువు చిక్కేది మహా దుర్లభం అన్నారు. కల్తీ బంగారు ఎంతైనా చెప్తుంది, కానీ నిక్కమైన బంగారు చిక్కేది మహా కష్టం. అంటే ఇప్పుడు బిస్కెట్లు వస్తున్నాయి, కానీ అంతకు పూర్వం అంతా కల్తీ బంగారే పూర్వం ఉన్నింది. ఇప్పుడు దేశ విదేశాల్లో యాంత్రిక పద్ధతి వచ్చినాక బంగారుకు పూర్తి 24 వన్నెలు పెట్టి మంచిది వస్తుంది. అంతకు పూర్వం అంతా కల్తీ బంగారు అంగళ్ళలో చెప్తానేది, కానీ ఎక్కడైనా జనంతో కొన్నా కూడా అట్లా అప్పుడు కల్తీ బంగారు ఎట్లుంది, ఇప్పుడు కల్తీ గురువులు అట్లయినా. అప్పుడు స్వక్కమైన బంగారు జిక్కుట ఎట్లా అరుదో, ఇప్పుడు మంచి గురువులు జిక్కుట అట్లా అరుదైనారు. కాబట్టి సదాచారము, సాంప్రదాయ ధర్మ మర్మాలు చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ప్రబోధించే గురువులు కావాలి. అందుకు జ్ఞానలుప్త నకర్తవ్య మహాపాప సదా ప్రియే
ఏభ్యో భిన్నో గురుసేవ్య ఏకభక్త్యా విచార్యతే. సేవింపదగిన గురువును తెలుపుచున్నారు. ఇంతవరకు సేవించరాని గురువులను, విడవదగిన గురువులను చెప్పినారు కదా. ఇప్పుడు అటువంటి సేవించదగిన గురువు ఎవరయ్యా అంటే, ఇకను జ్ఞానము లేక మహాపాపాత్ములైన గురువులను సేవించరాదు. అట్లనుటచే పై తెలిపిన వారు అనంత పాపము గలవారని తెలియవలెను. అట్టివారు కూడా గురువులైనచో వారి పాపమునకు అవధి ఉన్నదా? ఈ ప్రకారం ప్రత్యేకముగా విమర్శించి చెప్పినందుచే దోషములకు విరుద్ధములకు సద్గుణములను గ్రహించవలెను. ఇప్పుడు మనకు అవన్నీ దుర్గుణాలని చెప్పినారు కదా. ఆ దుర్గుణాలకు వ్యతిరేకమైనటువంటి సద్గుణాలు. ఇప్పుడు కళ్ళు బంగి తాగుట దుర్గుణం అన్నారు, అవి లేకుండా ఉండుట సద్గుణం అన్నారు. పరస్త్రీ వ్యామోహము చేత ఇతరులకు అపకృతి చేసి అపూర్వ చింతామణుల గురువుల్లాగా ఉంటారు కొంతమంది. భార్యను సొమ్మును మొత్తం అంతా ఎత్తుకొని పోయే వాళ్ళు ఉంటారు. ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళు కొందరు లోకంలో ఉండారు. అటువంటి వాళ్ళని విధవాళ్ళు అన్నప్పుడు అట్లా పని చేయకుండా ఉండే గురువుల్నే సేవించాలి. ఇక మోసము, జూదము, అబద్ధాలు చెప్పడము, అవిద్య ఉండడము, చదువు రాకుండా ఉండడము, చక్కగా అర్థాలు చెప్పలేకుండా పోవడము, ఇవి గురువులకు ఉండరాదన్నప్పుడు అవన్నీ ఉండేటువంటి గురువును చేసుకోవాలి. ఇక్కడ మనకు సపరేట్గా చెప్పేది ఏమి లేదు. దానికి ఆపోజిషన్, చెడ్డకు ఆపోజిషన్ మంచి. అట్లా మంచిని మాత్రము గ్రహించేటువంటి గుణాలు ఉండాలి. సద్గుణం గ్రహించవలెను. అట్టి సకల గుణ సంపూర్ణుడయ్యి అఖండ జ్ఞాన నిధి అయి కర్మయోగ, భక్తియోగ, ధ్యానయోగ, జ్ఞానయోగములచే పూర్ణుడై పై తెలుపబడిన దోషములు వకించుకయు లేక సచ్చిదానంద స్వరూపుడకు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ గురుదేవుని పరమభక్తితో నిరంతరము సేవించవలెను. విచార్యచ అని చెప్పుటచే గురు విషయములో అనేక పర్యాయములు విచారించి గురువు చేతనకు భవహర మగునో శాశ్వత శాంతి లభించును. అట్టి గురువును సర్వదా భజించవలెను. భవహరమయ్యే చేసే గురువును, శాశ్వత శాంతిని పొందింపజేసే గురువుని చేరాలి. అందుకే ఎవరైనా కానీ గురువును చేసేటప్పుడు మాకొక గురుదేవత ఉండే ముసిలాయమ్మ నారాయణమ్మ గారని. అమ్మ బాగా శిష్యులను పరీక్షించి చేసుకుంటారంటే అంటే మురుకుడా నీకేం తెలుసురా, శిష్యుడు ఎట్లా పాపాత్ముడేవాడు, వాడిని పరీక్ష చేయాలా, వాడు ఎట్లా వస్తాడు గురువు దగ్గర. గురువును పరీక్ష చేయాలరా. గురువును పరీక్ష చేసి ఈ లక్షణాలన్నీ ఏవి లేకోకుండా బయటికి ఆశ లేనట్టు ప్రవర్తించి లోపల అన్నీ ఆశ పెట్టేది. ఇంతకుముందు ఒక గురువు గారు ఉండే మాకు. అప్పుడు కొత్తగా స్టీల్ గ్లాసులు వస్తున్నాయి మన దేశంలో. అంతవరకు సిలవరివిను ఇత్తలి ఉంటాండే. అవేమి అట్లా ఎండిలాగా మెరుస్తాండాయని. స్వామి స్టీల్ గ్లాసులు స్వామి ఇప్పుడు వచ్చినాయంటే బ్యాగులో పెట్టరా, ఆ 4 బ్యాగులు పెట్టు, ఆ కంటికి కనబడితే బ్యాగులో పెట్టమంట. కనపడితే చాలు స్వామి కంట్లో పడింది అది భస్మమే, ఉండదు. సోలాపూర్ రగ్గులు వచ్చే బొమ్మలు ఫస్ట్. అంతకుముందు నల్ల రగ్గులు ఉండే 5 రూపాయలు. అయిపోయినాక సోలాపూర్ రగ్గులు వస్తానే ఆ బొమ్మలు చూసినాడు. ఏమిటి రా అన్నాడు. సోలాపూర్ రగ్గులోనే వచ్చినాయి స్వామి, 35 రూపాయలు ఇదంటే. అట్లనా, బ్యాగులో పెట్టరాది. ఇట్లా కనపడినేటువంటి బ్యాగులు పెట్టమనేటువంటి గురువులు ఉన్నారు. మీకు తెలియదేమో, మా సోదరుడు కూడా ఉన్నాడు. ఎందుకంటే మీ భార్య బిడ్డలు సాకడంలే, గురువుకి ఇచ్చేదానికి ఎందుకు ఆడతారా? చెప్పులు లేపు అంగడికి పోయాడు. నమ్మరు చెప్పేదేనా. శిష్యుడు ఉండేవాడైతే ఇస్తాడనుకో. ఇట్లా బలవంతరంగా ధర్మాలు శిష్యులతో వసూలు చేసేటువంటి గురువులు కొందరు ఉండాలి. ఇట్లా బాధకరమైనటువంటి గురువులను వదిలిపెట్టాలి. అదే మనకు పెద్దలు చెప్పేటువంటిది. ముందు ఇహములో కొంచెం శాంతి ప్రవర్తన కలిగి ఉంటే పరములో కూడా శాంతి వస్తుంది. ఇహములోనే బాధకరంగా ఉంటే ఆయన చూస్తే మనస్సు నిలవదు, బోధ వినబుద్ధి కాదు, సేవ చేయబుద్ధి కాదు. అట్లాంటప్పుడు వాడికి ఏం బోధ పొందుతాడు, ఏం శాంతి పొందుతాడు? గురువును చూస్తే పారిపోతాడు. మరి అట్లా అని చెప్పి కేవలం గురువుల దోషమేనా అంటే శిష్యుల్లో కూడా దోషం ఉంది. ఈ ఇద్దరి సంగతి చెప్పినాడు మన కృష్ణదేశికులు. శిష్యుని లక్షణం బోధించేటప్పుడు శిష్యులలో దుష్ట శిష్యులు ఎట్లుంటారు, మంచి శిష్యులు ఎట్లుంటారు అనేది కూడా మనకు బాగా తెలియజేసినారు. హనుమన ధనములు గురునకు వినయంబున దారవోసి వేట్క గురునిచే అనువైన బోధవడసిన ఘనమతి మంతునకు సాటి గలదా ఈ భువిని లోకులు మ్రొక్క వలదా చెవుల విని.
తననితరులను తాననక ఏ మాటను వినక పరిపూర్ణత ధనరువానికి సాటి గలదా ఈ భువినని సాటి లేని లక్షణాలు శిష్యుల్లో చూపించినాడు. ఎటువంటి శిష్యుడు? తనమన ధనాలు గురువులకు వినయముగా దారపోసి తన జీవితానికి తన జన్మకు అనువైనటువంటి బోధన వడసి ఇంకా ఇతరుల యొక్క దూషణ తిరస్కారాలు ఏమీ లేకోకుండా పరమాత్మ స్థితి పొందినటువంటి వాడికి సాటి ఈ లోకంలో లేదు నాయనంటే. మరి ఇంక కుటిలాత్ముడి శిష్యుడు ఎట్టుంటాడు? ఇంక ఈయనకు 4-5 కందార్థాలు మంచిగా పెట్టినాడు. జలము నెడబాయనొల్లని జలచరముల టీవీ పూనని సతి పొరుగురికి పోయిన పతిరాగడ గోరినట్లు భావములోననే ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయముగా దేశికునకు శరణాగతుడు త్రివిధ ప్రసాదములను కొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినని సత్శిష్యుని యొక్క లక్షణాలు చక్కగా చెప్పినాడు మహానుభావుడు. ఇంకంతేకాదు, దుష్ట శిష్యుని లక్షణాలు చెప్పాలి కదా. అంటాడు, కుటిలాత్ముడైన శిష్యుడు ఇటువలి తా వలకు గురుడు ఇంటికి వస్తే నా అదృష్టం కొద్దీ వచ్చినాడు అన్నాడు. ఎటుబోచుండి వస్తీరో ఇటకు ఇక దర్శనము మళ్ళీ ఎప్పుడైనో, ఎప్పుడే ఎవరేమవునో ఎవరికి తెలుసు, అవి ఎప్పుడేమవుతుందో. మళ్ళీ నేనే ఉంటానో నువ్వే ఉంటావో ఉండవో. ఇట్లా మాటలు చెప్పి ఎటుదోచది ఏమైనా ఇస్తామని అనుకుంటే తుట్టుకున్న ఒక రాగి దుడ్డైనా లేదు స్వామి. ఇప్పుడు దరిద్రాన్ని అంతా గురువుకే చెప్తాడు. కొడుకు జ్వరం వస్తే నా దగ్గర ఒక రాగి బొట్టు లేదంటాడు. భార్యకు జ్వరం వస్తే అంటాడా? బంధువు వస్తే అంటాడా నా దగ్గర బొట్టు లేదని? వెంటనే పోతాడు మటన్ తెచ్చేబోటు. ఇట్లా దుర్మార్గపు బుద్ధి గురువుల దగ్గర ప్రదర్శిస్తారు. అందుకే ఈ యొక్క లక్షణాలు మంచివి కాదన్నాడు. జపములు తపములు సలుపును విపరీత స్మరణ చేయు వేదాంతార్థం అపరిమితంబుగా చెప్పును కపటాత్ముడు శిష్యకోటి గని మెచ్చుకొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చుకొరకు అపకీర్తి చేతాలకు అదిరినట్లు అగుపడి ఉపమాచ బ్రతుకూచునుండు ఎక్కువ మాట. కాబట్టి గురుడెట్లు ఇటువంటి వాడు ఉంటాడు. అందువలన కుటిలాత్ములైనటువంటి శిష్యులు శుద్ధాత్ములైనటువంటి శిష్యులు ఎట్లా ఉండారో అట్లనే కుటిలాత్ములైన గురువులు ఉండారు, శిష్యులు ఉండారు. మనం దాని తారతమ్యం గుర్తెరిగి చేసుకోవాలి. ఎవరికి ఉపదేశించవలనో తెలుపుచున్నారు. గురు శుశ్రూషాది కార్యములు అనరించి తన ఆర్తిని బాపుకొనుటకై వచ్చిన పరమ భక్తుడగు వానికి ఈ పరమ రహస్యమును ఈ గురుస్వరూపమును చెప్పవలేను. అట్లుగాక ఓ పార్వతీదేవి, ఏదో ప్రయోజనం ఉద్దేశించినటువంటి ఎరులకు చెప్పరాదు. యోగ్యునకు ఇచ్చిన విద్యయే ప్రకాశించును, దానిలోని సారము గైకొని ప్రవర్తించును. ఎందుకనగా నరులు జ్ఞానఫలమును పొంది సుఖస్వరూపులు కావలేనన్నచో భక్తియే కారణమగుచున్నది. ఆత్మజ్ఞానమునకు పరమ కారణము శ్రీ గురుదేవుని అనుగ్రహము. ఆ అనుగ్రహమునకు హేతువు పరమభక్తియే. ఇందులకు భగవద్గీతలో కూడా ఈ ప్రమాణం చెప్పినాడు. భక్త్యా మానాభ్య జానాతి యావాన్ యచ్చాస్తి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద అనంతరం గూఢో దృఢచ్చ ప్రీతచ్చ మౌనేన సుసమాహితః సకృత్ కామగతో వాపి పంచదా గురురీరితః. ఇక గురువులు 5 రకాలుగా ఉంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఈ 5 రకాల గురువులు ఎట్లా ఉంటారని అక్కడికి శిష్యుల యొక్క లక్షణమైంది. గురువులను ఎట్లా కనుక్కోవాలా, వాళ్ళ లక్షణాలు కొన్ని చెప్పాలి కదా. గూఢుడు ప్రీతుడు, సకృత కామగతుడు, మౌనుడు, మరి నిర్మలంగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఒకడు ఉంటాడు. గురువులు ఎట్లా కనిపెట్టాలంటే ఈ పద్ధతులు 5 ఉన్నాయంటాడు. గూఢుడు, దృఢుడు, ప్రీతుడు, మౌనముతో ఉండేవాడు, సకృత కామగతుడు, వీరందరూ గురువులని చెప్పుచున్నారు. గూఢుడనగా అనాత్మజ్ఞాన నప్రన్నుడైనను ప్రకటముగాక ఆశ్రమములోనే మఠములోనే ఉండువాడు. ఈ గూఢుడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే తాను మాత్రము తెలుసుకుంటాడు, తన ఉనికిని ఇతరులకు తెలియనీయకోకుండా గృహస్థాశ్రమం కానీ సన్యాసాశ్రమం కానీ అక్కడే ఉంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆశ్రమాల్లో చాలామంది ఉన్నారు. మేము తెలుసుకొని తరిస్తే చాలు స్వామి,
ఈ జనాలందరితో ఏడ మాకు లేని బాధలన్నీ, ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, మొదట బాగా నటిస్తారు, తర్వాత సరిగా రారు. ఆ మనశ్శాంతి లేనటువంటి స్థితిని శిష్యులతో ఎందుకు పొందాలని చెప్పని హాయిగా ఆడే ఉంటారు ఆశ్రమంలో. అట్లా ఉండేవాళ్ళు కొంతమంది ఉండారు. మరి తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రం పరమాత్మ తత్వం బోధించువాడు. అట్లా వాడు ఇతరుల దగ్గరికి పోయి తిరగకుండా, శిష్యులు కావాలనే భ్రాంతి లేకోకుండా తన దగ్గరికి వస్తే చెప్తాడు, లేకపోతే ఊరికే ఉంటాడు. కావాలనే భ్రాంతి ఉండదు, వద్దనే వైరాగ్యం ఉండదు, అట్లా ఉంటాడంట. ఇంకా దృఢుడు అనగా తాను పరిపూర్ణ జ్ఞాని అయినను తృప్తి పొందక దృఢ ప్రబోధము గలవాడు అగుటచే దీనజనులను ఉద్ధరింప సమకట్టిన వాడై పరమహంస ధర్మములతో గూడుకొని తత్వబోధ చేయుటకై ఒక చోట నుండక సంచరించువాడు. అందరినీ విశాల భావముతో పరమాత్మ జ్ఞానామృతము నొసగువాడు. అందరికీ కూడా విశాల భావంతో ఈ పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు. వీడు దృఢుడు, మనకి ధైర్యం ఉంది. ఎందుకంటే నేను ఇతరులు ఎంత అజ్ఞానులైనా సరే వాళ్ళకు క్రమ పద్ధతిగా చెప్పి వాళ్ళను దారికి తీసుకురాగలను, జనాన్ని మార్చగలను, వాళ్ళకి ధర్మ మార్గాన్ని ప్రబోధించగలను అనే ధైర్యం ఉండేవాడు దృఢుడు. అందుకే కొంతమంది ఇప్పుడు ఆశ్రమాలు కట్టుకున్న తర్వాత కొన్ని ధర్మ మార్గాలను ప్రబోధిస్తూ వాళ్ళు సాహసించి బయటకు వచ్చినారు. లేకపోతే కానీ ఇది కుదిరేది కాదు. గాంధీ మహాత్ములు మలయాళ స్వామి ఇద్దరు ఒకసారి మాట్లాడుకున్నారంట. నేను స్వరాజ్య పోరాటానికి పోరాడతానయ్యా, నేను భారతదేశానికి స్వతంత్రం తేవాలని చెప్పని గాంధీ అన్నాడు. అయ్యా, ఈ దేశం చిన్న భిన్నాల భావంతో ఉంది, దీనికి స్వరాజ్యం వచ్చినాకనే స్వరాజ్యం కావాలి. స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యం అని. ఆత్మజ్ఞానమును తెలుసుకున్న తర్వాతనే ఇది తేవాలని. కానీ ఆగస్టు 15 అర్ధరాత్రిలో స్వరాజ్యం వచ్చిందని తెలుస్తానే ఈయన భ్రష్టు పట్టిపోయింది దేశం అన్నాడు. ఎందుకంటే నేను దీనికి పోరాడతాను, నువ్వు దానికి పోరాడన్నాడు. అది బెరిన్ వచ్చింది స్వరాజ్యం. ఇంకా ఈ పొద్దుటికి కూడా 10 మంది భక్తులు కావడం లే ఊరికి. ఆత్మజ్ఞానం పొందమని చెప్తాను. ఇది ముందులో ఏమీ కొంపలు మునిగేది కాదు, సంసారాలు విడిచిపెట్టేది కాదు, నష్టపోయేది కాదు. ఆత్మసుఖాన్ని, బ్రహ్మానంద సుఖాన్ని పొందరంటే కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇట్లాగ ప్రీతుడు సర్వ దృశ్యములతో సంబంధము లేక నే వ్యవహారము లేనివాడై సంతృప్తి కలిగిన వాడై జగన్నాటకమును గాంచి హాస్యము చేయుచుండును. తృప్తి మాత్రమున పరమ భక్తుల